చాలమ్మా, చాలు. ఆ పాయింట్ ఒకటే కావాలి మనకి. మనిషి కంటే గొర్రె కంటే మనిషి ఎంతంట శ్రేష్ఠుడట. అంత శ్రేష్టమైన దాన్ని ఆయన అడుగుతాడా? మోషే గారి ద్వారా ఇశ్రాయేలీకి వచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ నరహత్య. ఇది టర్నింగ్ పాయింట్, జాగ్రత్త పెట్టుకోండి. ఇశ్రాయేలీ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. ఇప్పుడు యొక్త బలిస్తే యొక్త ఎందుకు ఇచ్చాడని పక్కన పెట్టండి, అది నరహత్య కాదా? అర్థంగా? నరహత్య కాదా? ఒకవేళ నరహత్య చేసి ఆయన కూతుర్ని ఇచ్చేస్తానని విశ్వాసం జాబితాలో చేరిపోదామని ఇచ్చేస్తే నరహత్య ఒప్పుకుంటాడా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ రావాలి. ఎందుకంటే అబ్రహాం గారు ఉన్నారు కదా, ఇప్పుడు బయట వాళ్ళకి రావాలి, మనకు కూడా ఇప్పుడు ఒక ఆలోచన రావాలి. ఎందుకంటే మరి అబ్రహాం గారు కొడుకులు ఎందుకు అడిగాడండి? ఈ ప్రశ్న వేసుకోవాలి కదా. అబ్రహాం గారు కొడుకులు ఎందుకు అడిగాడండి అంటే, అబ్రహామును అడిగాడు కానీ తీసుకున్నాడా? మరి ఎందుకు అడిగాడు? ఆయనకు అలవాటు ఉందా? ఎన్నో అంశాలు అందులో క్రోడీకరించి ఉన్నాయి. ఎందుకంటే కొడుకుని చాలా ప్రేమించేస్తున్నాడని కాదండి అంటారు, అదొక కారణం. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. పిల్లవాడండి ఐస్ క్రీమ్ తింటాడు కదా, తాతలు వెళ్ళి ఏం చేస్తారంటే, నాకు పెట్టరా నీకు ఐస్ క్రీమ్ అవసరమా? తింటాడా? తింటే పళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. కానీ ఆ చిన్న పిల్లాన్ని మనవాడిని ఏం చేస్తాడు, నాకు ఐస్ క్రీమ్ పెట్టరా అంటాడు. పెట్టడో అని పెడితే సంతోషం. ఇంకోటి చెప్పనా, ఆ చిన్న పిల్లడు ఉంటాడు, మూతికి మొత్తం రాసేసుకుంటాడు అన్నం అంతా, చేతి అంతా గజిబిజి అయిపోద్ది, అంతా చెత్త చేసేసుకుంటాడు. అది తింటారని కొంతమంది, అందులో నేను ఒకటి అదేమో చెత్తగా చేసేసింది అన్నం అంతానే. నాకు కొంచెం ముద్దు పెట్టరా అంటారు అన్నమాట మా మనరాళ్ళే. అది నిజంగా అదేదో మెతికి మట్టి మావేసి ఏం పని చేసి నోట్లు పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అలాగే దేవుడు కూడా తన కుమారుడైన అబ్రహాం గారిని ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. అది కేవలము కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడని అందులో రాయలేదు, కానీ మనం అనుకుంటున్నాం అది కూడా కారణం కావచ్చు. ఇస్సాకు మృతులలో నుండి లేపబడునని విశ్వసించి, ఎందుకంటే అండి అబ్రహాం గారి ద్వారా ఈ ప్రపంచానికి ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు. రాబో కాలంలో అబ్రహాముని విశ్వాసానికి తండ్రిగా మార్చాలనుకున్నాడు. అందుకని రాబో మన తరాలందరికీ ఒక విశ్వాసం చూపించాలనుకున్నాడు దేవుడు. అబ్రహాం గారిని ఎంచుకున్నాడు. అబ్రహాం గారిని ఎంచుకుని ఇస్సాకు బలి ఇవ్వడం జరిగింది. కొన్ని అందులో ఉన్న మర్మయుక్తమైన మాటను మనం తెలుసుకోవాలనుకుంటే ఆది కాండము, అబ్రహాం గారి విశ్వాసం గురించి కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుని వెళ్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనం. ఎవరి కుర్రాడు బలి ఇవ్వమన్నాడు, బయలుదేరిపోయాడు, గాడిని అక్కడ పెట్టాడు. ఇక గాడికి పైకి వెళ్ళదు కనుక ఈ కుర్రాడి నెత్తి మీద అన్ని పెట్టి తీసుకెళ్తున్నాడు. కానీ బలివ్వడానికి వెళ్తున్న ఆయన మళ్ళా మేము ఎదురు వద్దామని చెప్తున్నాడు ఏంటి? అలాగనే ఉంది అక్కడ చూడండి. తన పనివారితో మీరు గాడిద మీద ఇక్కడే ఉండు, చాలండి. వచ్చేదనని చెప్పి అంటే దేవుడు నా కుమారుని చంపిన మృతులలో నుండి లేపగలిగిన శక్తి గల దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన దేవుడు తన కుమారుని లేపగలడనే విశ్వాసంతో దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాం ఏం చేశాడంటే, మేము మళ్ళా వస్తామని చెప్పాడు. ఎందుకు అంత విశ్వాసం వచ్చిందంటే, ఆయనకి ఒక నిబంధన ఉందండి. ఇస్సాకు గారికి వాగ్దాన పుత్రుడు అనేక విషయాలు చేయాలి కనుక ఆ వాగ్దాన పుత్రుడు మిస్ అవుతాడా? బలి చేస్తే దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది కదా, అయినా ఆయన నెరవేరుస్తాడు అనుకునే విశ్వాస పరీక్ష పెట్టాడు. ఎందుకంటే నీ గురించి నా గురించి విశ్వాసాన్ని నిలుపుకోవడానికి. అందుకే అబ్రహాము గారిని దృష్టిలో పెట్టుకుని యేసుప్రభు వారు తన ఉన్న కాలంలో ఒక మంచి మాట మాట్లాడతాడండి. ఏంటంటే లూకాసు వార్త ప్రతి వాక్యాన్ని కూడా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని మరలా ధ్యానించండి. లూకాసు వార్త ఇది ఏదో అంశం చెప్పుకుని వెళ్ళిపోవట్లేదు మనం, బైబిల్ క్లాస్ ఏమండి? ఓకే, లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకాసు వార్త యేసు
అబ్రహాము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాను అనే మాట ఉందండి. దేవుణ్ణి నమ్మినంటే ఏంటి? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడు దేవుని రాజ్యమునకు. ఈ రోజంటే ఎంతో మంది క్రైస్తవులుగా మారి వదిలేసి వెళ్ళిపోయే గుంపు కూడా ఉంది తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుంపులోకి ఎవ్వరు వెళ్ళొద్దండి. దేవుని ఎందుకు నమ్ముకున్నారో తెలియదు, కానీ అనేక కారణాల వల్ల నమ్ముకోవచ్చు, కానీ వెనక్కి వెళ్ళిపోతారు పడ్డాలి. కానీ అబ్రహాము ఈ నీతిని తెలియజేయడానికి, అబ్రహాము ద్వారా ఈ ప్రపంచానికి ఒక చక్కటి మెసేజ్ అందించాలనుకున్నాడు దేవుడు. అందుకని యేసుప్రభు వారన్న లేఖనంలో ఏముందంటే, ఇగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూడొద్దన్నాడు. ఎందుకంటే ఆ విషయంలో కిందకి చదవండి ఒకసారి. చాలండి. ఎందుకంటే అండి, ఏమండి, ఇంత 100 సంవత్సరాలకు కలిగిన కొడుకు గురించి బలిమ్మంటే ఆ కుర్రను తీసుకుని వెళ్ళిపోవడం న్యాయం అంటారా? భార్యతో చెప్పకుండా వెళ్ళిపోవచ్చా? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాం గారు మరి ఎందుకు భార్యతో చెప్పలేదు? భార్య అడ్డుపడింది అనుకోండి, అక్కడ ఒక సందర్భం స్టార్ట్ అవుతుంది. కానీ భార్యకి అన్యాయం చేస్తున్నాడా, లేదా దేవుడి యొక్క విశ్వాసం మీద ఎక్కువగా ఉన్నాడా? అందుకే అంటాడు ఆయన, ఏమంటాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి తిరగిన వాడు నాకు దాసుడు కాదు, పరలోక రాజ్యంలో చేరడంటే, ఇది మళ్ళా ఆవిడికి చెప్పాడంటే అది విశ్వాసం ఏమైపోద్ది? కోల్పోతాడు. అందుకని ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే, హెబ్రీ పత్రికలో ఒక విషయం ఉంటుంది, మీకు తెలియాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం ఏంటండి? ఇది మీకు తెలియాలని చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు, మనం ఒక అంశం చెప్పుకున్నాం, శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా? ఇస్తాడు. దేవుడు శోధిస్తాడా, పరిశోధిస్తాడా? శోధన అంటే ఏంటి? కష్టాలు పెట్టడం. పరిశోధన అంటే ఏంటి? కష్టాన్ని పెట్టి అతనికి ఒక నీతిని తెలియచేయడం. అలాగే అబ్రహాము గారికి ఒక బలి అనే కార్యక్రమాన్ని పెట్టి విశ్వాసం తండ్రిగా దేవుడికి మార్చాడు, రాబో తరాల్లో మనందరికీ ఒక మాదిరిగా ఉండటానికి. ఇక్కడ బైబిల్లో చిన్న మిస్టేక్ ఉంటుంది చూడండి. ఏమిటి? అబ్రహాము శోధింపబడ్డా? ఇది చాలా మంది మీకు ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్లో తప్పు ఉందండి అన్నారు. ఏంటంట? అబ్రహాము శోధింపబడి. దేవుడు శోధిస్తాడా? ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా చూసుకున్నా. ఆ సంగతులుగా ఇప్పుడు ఇక్కడ బైబిల్లో తప్పు వేరు, మిస్టేక్ వేరు. బైబిల్లో తప్పు పడడం వేరు, బైబిల్ తప్పు అనడం వేరు. మీకు అర్థమైందా? ఆయన మంచివాడు అనడం వేరు, ఆయన అనుకోకుండా చెడు ఏదో చేశాడనుకోవడం వేరు. అందుకని ఇప్పుడు బైబిల్లో తప్పు లేదు, బైబిల్లో తప్పు పడింది, మిస్టేక్. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ 3 విషయాలు మీకు తెలియాలి. ఎవరు మనల్ని అడిగినా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, నెంబర్ 1, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 17వ వచనంలో ఏముందంటే, అబ్రహాము శోధింపబడి అని ఉంది. ఓకే. ఇప్పుడు ఆదికాండం 22వ వచనం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత ఏం చేశాడండి? మరి ఎక్కడ మీకు శోధించింది? మిస్టేక్. కేవలం బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన వారు పెట్టిన తప్పే తప్ప ఇది బైబిల్ తప్పు కాదు, దేవుని యొక్క ఉద్దేశం తప్పు కాదు. స్పష్టంగా అర్థమైందా? దానికే రిఫరెన్స్ గా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఈ 3 వచనాలు నోట్ చేసుకోండి. ఎప్పుడు ఎవరు అడిగినా అడగకపోయినా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అది చాలా గందరగోళమైన విషయం కనుక మనకి చక్కగా తెలియాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఒకవేళ అక్కడ శోధించాడంటే, రెండోది 22వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం చూసాం, అక్కడ క్లారిటీ వచ్చింది. ఇంకా యాకోబు గారు ఇస్తున్నారు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు. దేవుడు ఎవరిని శోధించడు, ఆయన ఎవరిని శోధించడు. కనుక మనలో ఎవరైనా వాక్యం తెలిసి కానీ తెలియక కానీ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనుకుంటే,
నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకున్నవాడు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడుచున్నాడే తప్ప దేవుడు ఎవరిని శోధించడు, పరిశోధిస్తాడు మాత్రమే. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీ గ్రిప్లో ఉంచుకోండి. యోబు గ్రంథానికి మనం ఒకసారి వెళ్ళి బలులంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టిందో ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుందాం. మొదట యోబు గ్రంథము అందరికి తెలిసిందే, ఒకసారి చూసుకునేది. తన కుమారులు ఇప్పుడు ఎందుకు విషయం చెప్తున్నానంటే, బలులు కూడా నీ స్తోమతను బట్టి ఇమ్మన్నాడు ఆయన. నీ స్తోమతను బట్టి ఇమ్మన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? చాలా ధనవంతుడు, ప్రతిరోజు బలిచ్చేస్తున్నాడు పిల్లల గురించి. ఇంకొక ఆయన చూపిస్తాను మీకు, చూడండి. సొలొమోను గారిని మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించి 10,000 ఎద్దులట, ఉన్నత స్థలములు అని చూడండి. అప్పటికప్పుడే ధర్మశాస్త్రం వచ్చింది. లేవీ కాండము 5వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎంత సింపుల్ గా ఆయన బలి అడిగాడో చూడండి. ఈ బలులు అనగానే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ 10,000 ఎద్దులు ఇచ్చినటువంటి సొలొమోను గారు. యోబు గ్రంథంలో యోబు గారు అయితే ప్రతిరోజు పిల్లలకి బలిచ్చేవాడట. కానీ దేవుడు ఏమన్నా చూడండి, 2 తెల్ల గువ్వలనైనను పావురపు పిల్లలనైనను లేని ఎడల ఏమని చూడండి. దేవుడు ఏదన్నా బలి కోరడం గురించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు మనం ఒక పెద్ద బలికి వెళ్తున్నాం. అక్కడికి చాలా దూరం ఉంది. ఇంకా అది ఈ వెళ్ళే ముందు ఆయన ఏంటో మనకు తెలియాలి, బలులేంటో మనకు తెలియాలి, పాత నిబంధన మొత్తం మనకు తెలియాలి. చాలటండి. ఏమీ లేకపోతే తూముడు గోధుమ పిండి ఇవ్వాలని అన్నవాడు నరబలి కోరతాడా అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. చాలండి. పాపానికి బలి ఎందుకు ఇవన్నీ అన్నాడంటే, రాబో కాలంలో క్రీస్తుని బలి ఇవ్వాలి గనక పాపానికి బలి రక్తము అన్నాడు. కానీ లేకపోతే గోధుమ పిండి చాలురా అని పెట్టిన దేవుడు. ఒకసారి చూడండి ఆయన ఏం కోరుకున్నాడో మన నుంచి అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు ఇవన్నీ పెట్టాడట? రాబో కాలములో ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే, నిజ స్వరూపము కలది కావు. మీరు ఇచ్చే బలులన్నీ నిజమైనవి కావు. నువ్వేమన్నా మారతావేమో అని నీ ఇంట పుట్టిన గొర్రెని పిల్లని చేస్తుంటే అది పాపం విలవిలాడుతుంటే నువ్వు మారతావేమో దేవుడు పెట్టాడు తప్ప అసలైన బలి వాడు సిద్ధపరిచాడు. ఆయన ఆ బలి గురించి నీకేం చూపించాడంటే, ముందు కొన్ని బలులను చూపించాడు. అందుకే అన్నాడు, ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చాయగలదయే గాని ఆ వస్తువులు నిజస్వరూపము గలది కాదు కనుక. పత్రిక 10వ అధ్యాయం 4:5. అయితే ఆ బలులు అర్పించుట చేత మీకు అర్థమైంది కదండి, క్లియర్గా ఉంది కదా. ఎలా అనగా ఎట్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. దేవుడు రక్తాన్ని ఆగ్రహించడమేమో అనుకుంటున్నారేమో. ఇది నీ కొరకు నా కొరకు ఒక మార్పు రావడానికి ఈ బలులు పెట్టాడే తప్ప ఆయన నీ పాపం తీసేయడు అసాధ్యము అని చెప్తున్నాడు అనమాట అండి. అసాధ్యము. అందుకనే మనం ఏం చేయాలి తెలుసునండి, ఆయనకి ఏ బలి ఇష్టమో మనకు తెలియాలంటే చక్కటి ఆలోచన. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. విరిగి నలిగిన నీకు ఇష్టము. ఆయనకి ఏమి ఇష్టమట? విరిగి నలిగిన హృదయము. కానీ నువ్వు బలి చేస్తున్నావు, నీ ఇంటి పుట్టిన దాంట్లో రక్తంతో చూపిస్తున్నావు, విలవల్లాడిస్తున్నావు, కానీ నీ మనసు ఏమైనా విరిగిందా? కీర్తనాకారుడు రాశారు చూడండి, దేవుడికి ఏమి ఇష్టమో తెలిసిన బాబు, మీరు బలిస్తున్నారు కానీ నీ హృదయం ఏమైనా విరిగిందా, నలిగిందా? ఏమైనా ఆలోచిస్తున్నావా? ఎందుకు దేవుడు అడిగాడు? నేను ఆగ్రహిస్తానా? పైన రాశాడు కదా హెబ్రీ పత్రికలో, నాకు అవసరమా నా బలులు అని అడుగుతూ. ఇక్కడ చూడండి, గమనించండి, ఆగ్రహిస్తే ఇది హైందవులు కూడా చేస్తున్నారు కదా. మరి వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు, మీరు పండుకోతున్నారు, వాళ్ళ పండుకోతున్నారు, తేడా ఏంటి? కానీ నీకు పెట్టింది ఎందుకో తెలిసిన,
నీవు విరిగి నలిగిన హృదయాన్ని తెచ్చుకుంటావని. కానీ ఇజ్రాయేలీయుడు కానీ మానవుడు కానీ ఎక్కడా కూడా పాపం చేసి బలిస్తూ ఇంట్లో ఉన్న తన ఇంట పుట్టినవన్నీ ఇచ్చేస్తున్నాడు, కానీ పాపాన్ని ఎక్కడ మానలేదు. వెళ్దాం, దగ్గరికి వెళ్దాం. ఇవన్నీ విన్న తర్వాత ఎంత స్పష్టంగా అర్థమవుతుందో మీకు. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. అంటే దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైనను సంతోషమా? చూడండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను ఎందుకు ఇచ్చాడటండి? ఎందుకు ఇచ్చాడట ఈ బలులన్నీ? మీకు అనుమానం రావచ్చు. అప్పుడు కోసాం కదండి, ఇప్పుడు కోతున్నాం కదండి, అప్పుడు బలి ఇచ్చారు కదండి, పాత నిబంధనలు ఇప్పుడు బలిస్తున్నారు కదండి, మీరు ఏమన్నా అనుకోవచ్చు. కానీ దానికి దేవుడు చెప్తున్నాడు, ఒరే, పాపం చేసిన వాడు చచ్చిపోవడం నాకేమన్నా ఇష్టమా? వాళ్ళు ఈ బలిచ్చేటప్పుడు వాళ్ళు ఏమైనా మనసు మార్చుకుని వాళ్ళ హృదయం కరిగి ఏమైనా మార్చుకుంటారేమని నేను ఇవి పెట్టాననే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని. చూడండి, ఆయన సంతోషం ఎందుకు పెట్టాడట స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము నేను బలి, జాగ్రత్తగా ఆలోచించండి, ముగించుకుందాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే, అండర్లైన్ చేసుకోండి, దహన బలుల కంటే దేవునిచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. మనం మొట్టమొదటి చదువుకున్న వాక్యం ఏంటండి? వాళ్ళేం చదువుకున్నాం? ఎవరికైనాను జ్ఞానము కొదువైన ఎడల ఆయన అడగాలట. ఇప్పుడు ఆయనకి ఏమిష్టమట? నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానం. ఇవాళ మనకేం ప్రకటించబడుతుంది? ఇక్కడ దేవుని కూర్చిన జ్ఞానం ప్రకటింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆయనకి ఇష్టమట. ఈ వాక్యాన్ని వినడం ఆయనకి ఇష్టమట. జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. మంచి లేఖనం వంటిది, మళ్ళా చదవాలనిపిస్తుంది. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టము. మనందరూ దేనికి ఇష్టపడతాడట? వాక్యాన్ని వినడం, వాక్యాన్ని చెప్పటం, వాక్యాన్ని మనం ఒకరికొకరు దాన్ని డిస్కషన్ చేసుకోవడం దేవుడికి చాలా ఇష్టమట. ఒక చోట రాస్తాడు, మీరు దేవుని వాక్యం మాట్లాడుకున్నప్పుడు ఆయన చెవి యొక్కి. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి? ఈలో గొడవలు కానీ మాట్లాడుకోవాల్సినవి. అప్పుడు వరకున్న దేవుడు పక్కిదిలో పోతాడు. ఆ పక్కిదిలో ఉన్న సాతానుగాడు మన దగ్గర చెప్తాడు, దేవునికి మహిమ కలుగును కాక. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి? దేవుడు మన కూడా ఉండాలంటే, మన మాటలు వినాలంటే మనం ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని మాట్లాడుకోవాలి. దేవుని జ్ఞానం వింటూ చెప్పుకుంటున్న మనం, దేవుడు మన యందు ఉంటాడు. దేవునికి అది ఇష్టం, నీ బలి కాదు. యేసువారి సాక్ష్యం హెబ్రీ పత్రికలో మనం చూస్తే ఈ బలుల గురించి ఆయన కూడా చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చారు. ఆయన సాక్ష్యాన్ని ఒకసారి విందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. సాక్షాత్తు ఈ భూమి మీదకి పంపించిన సర్వోన్నతుడైన కుమారుడు యేసుప్రభు వారు కూడా ఆయన బలియాగం గురించి, ఆయన తీసుకునే బలి గురించి యేసుప్రభు వారి సాక్ష్యాన్ని మనం వినాలండి. ఏమంటున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. చాలండి, నీకిష్టమైనవి కావు స్పష్టం చేశాడు యేసుప్రభు వారు. అయితే ధర్మశాస్త్రం రాకముందు అన్యులు బలిచ్చేవారు, అమాలయకులు వాళ్ళందరూ ఆ దేవతలకి బలిచ్చేసేవారు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒక నియమ నిబంధనలు వచ్చాయి. ఎన్ని బలులు ఉన్నాయో కూడా మనకు వచ్చేసాయి. అయితే స్పష్టంగా ఇవ్వబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, మీరు చేయు నైవేద్యములను, మీకు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా
ఆ, ఆ, ఆ. చాలండి. 14వ వచనం చూడండి. యెహోవా నీ గోత్రములను ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలములనే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తము అక్కడనే జరగాలి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వారు బలి ఇవ్వడానికి లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి లేదు. బలులనే ఎలాగొచ్చాయంటండి? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇక చూడండి, ఒక స్థలాన్ని చేశాడు. ఏ స్థలం అన్నాడు దాన్ని? 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే దేవుడైన యెహోవా, చాలండి, ఆయన స్థలాన్ని చేయించాడు, అదే ఆలయము. అక్కడికి వెళ్ళే బలులు ఇవ్వాలి. ఇకపోతే ఇప్పుడు మనం ముగించుకునే ముందు అసలు బలులేంటి, ఎన్ని రకాల బలులు ఉన్నాయి, ఏ రకమైన బలి అంటే అక్కడ చాలా ట్విస్ట్ ఉందండి. ఆయన ఎందుకు బలిచ్చాడు అనేది అక్షరార్థంగా ఈ ప్రపంచం అంతా బలిచ్చాడని సగం చెప్పమని చెప్తుంటే, బలి ఇవ్వలేదని సగం చెప్తుంటే అరాకొరగున్నవాడు ఏమైపోలో అర్థం కావట్లేదు. ఇప్పటికే ప్రపంచం అంతా దీని గురించి క్రైస్తవులు దెబ్బలాడేస్తున్నారు. బలిచ్చారని, బలి ఇవ్వలేదని. ఒక రోజుకి వస్తే బాగున్నాడు, ప్రపంచానికి అంతా తెలియజేస్తారు దీన్ని. అందుకని ఇది ఏదో ఒకసారి కూర్చుని అనుకుంటే తేలేదు కాదు. అందుకని అసలు బలులు ఎన్ని రకాలు, ఏ బలిలో ఏముంది, ఈ యొప్తా గారు కోరుకున్న బలి ఏంటో మనకు కావాలి. అక్కడ ఏముంది ఒక్కసారి చదవండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు అది ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరినదేదో అంటే చూడండి, బయలుదేరిన వారు అన్నాడా? బయలుదేరి వచ్చినదేదో, అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏమిస్తానన్నాడు? ప్రతిష్టము. జాతికి ఆలోచించండి. ప్రతిష్టము. కాకపోతే ఏమిస్తానన్నాడు? దహన బలిగా దాన్ని అనిపిస్తుంది. ఇక్కడ 2 మాటలు ఉంటున్నాయి. ఈ 2 మాటలు ఏంటో మనకు తెలియాలంటే అసలు బలులు ఎన్ని ఉన్నాయో తెలియాలి. ఏ బలిలో ఏ రకంతో మనకు తెలియాలి. కనుక బలులు ఎన్ని ఉన్నాయో చెప్పి నేను ముగిస్తాను. బలులు వేరు, మ్రొక్కుబడులు వేరు. ఆ పాయింట్ అర్థమైందా? బలులు వేరు, మ్రొక్కుబడులు వేరు. బలులు ఏంటంటే లేవి కాండము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు ఏమిటి? గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ చాలండి. ఇక్కడ ఒక విషయాన్ని మోషేకు చెప్పాడు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే బలులు ఎన్ని రకాలు ఎవరికైనా తెలుసా? బలులు ఎన్ని రకాలు? నెంబర్ 1 3 అన్నారు. మీరు చెప్పండి. బలులు ఎన్ని రకాలు? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో సర్వోన్నతుడైన దేవుడు బలులుగా రాబోవు ఛాయగా బలులు ఆయన నిర్మించాడు. బలులు ఆయన ప్రవేశపెట్టాడు ధర్మశాస్త్రం ప్రకారంగా. మనం అన్ని చూసుకుంటూ వచ్చాం. బలులు 5 రకాలు. ఓకే, బలులు 5 రకాలు. నెంబర్ 1 దహన బలి. దహన బలి. ఒకడు దేవుని చేత అంగీకరించబడాలి అంటే దహన బలి ఇవ్వాలి. గురించి చెప్పలేదు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు దహన బలి గురించి చెప్పాడు, కానీ ఎక్కడా కూడా మనిషిని దహన బలి ఇవ్వండి అని చెప్పలేదు. సరే, బలులు 5 రకాలు. నెంబర్ 1 వచ్చి దహన బలి. నెంబర్ 2 సమాధాన బలి. అంటే ఏదో పాపం చేశాడు, దానికి సమాధానం కావాలి, దానికి ఒక రకం బలి ఉంటుంది. దేవునితో సహవాసం కలగడానికి ఇచ్చే బలినే సమాధాన బలి అంటారు. నెంబర్ 3 పాప పరిహారార్థ బలి. వెరీ గుడ్. పాప పరిహారార్థ బలి. చేసిన పాపాన్ని పరిహారం చేసుకోవడానికి, దేవునితో సంబంధం కలిగి కొనసాగించడానికి. పాప పరిహారార్థ బలి అంటే అర్థం ఏంటంటే పాపం చేశాడు, కానీ మనం చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, మనమే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చికి వెళ్ళాలి, అంతా వెళ్ళాలనుకున్నాం, కానీ వెళ్ళే టైంకి మానకూడని విషయం ఏదో మనకు వచ్చింది. ఒకటి బలవంతాన్ని మానేసి
లోకంతో గడపడానికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ టైం నిజంగా క్రిస్టియన్ అయితే, నిజంగా భక్తులై ఉంటే, దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉంటే మన ఆలోచన ఎలా ఉంటుంది? అరే 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 మానేసాం అని. ఆ పాపం చేయనంతసేపు పర్లేదు, చేసినంతసేపు పాపం చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఆ చేసినప్పుడు పర్లేదు. ఆ పాపాన్ని పోయిన తర్వాత మనిషి ఎంత పశ్చాత్తాపడతాడు, దేవుడికి దూరం అయిపోయాను నేను ఎంత బాధపడతాడు. ఇది అందరికీ ఉంటుంది నాకు తెలిసి. చాలామంది కావాలని మానేసి, అవకాశం ఉన్న చర్చికి వెళ్ళక మానేసిన వాళ్ళకి తర్వాత మళ్ళా పశ్చాత్తాపం కలిగి అయ్యో అనవసరంగా మానేసానని ఆలయానికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది కదా. ఆలయానికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. అదే అపరాధ పరిహారార్థ బలి. మనం చేసిన అపరాధానికి ఆ రోజుల్లో అయితే బలిచ్చి దేవునితో మళ్ళా సహవాసం పొందాలి. ఈ రోజైతే నీ ఇంటిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని మోకరించి అయ్యా నన్ను క్షమించు అని అనేసి మళ్ళా నెక్స్ట్ వీక్ చేయకూడదు. పాపాన్ని ఒప్పుకోవడం అంటే తెలుసా ఏంటి? ఇవాళ ఏమైతే పాపం చేసావో ఆ పాపం మళ్ళా చేయకూడదు, మిగతా పాపాలు చేయొచ్చని కాదు. పాపాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ రోజు దేవుడి దగ్గర ఒప్పుకున్న పాపాన్ని మళ్ళా చేయకూడదు. కానీ మనిషి ఈరోజు మీరు నేను కూడా ఆ క్రియ మనం చేయలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. అది కలుగుతుందనే దేవుడు అనేకమైన బలులార్పణ చేశాడు. 4వది కదా, అపరాధ పరిహారార్థ బలి. దోషారోపణ పోగొట్టుకోవడానికి చేసేవారు. ఏంటిది? అపరాధ పరిహారార్థ బలి. మనం అపరాధం చేసినప్పుడు ఆ దోషం పోవడానికి ఒక బలి పెట్టాడైనా. అపరాధ పరిహారార్థ బలి. దోషారోపణ పోగొట్టుకోవడానికి ఒక బలి ఉంది. దానికి ఒక రిఫరెన్స్ మనం చూద్దాం. లేవీకాండము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అపరాధ పరిహారార్థ బలి అనగా మనం చేసిన అపరాధాలకు ఆ రోజు దేవుడు ఏం చేశాడంటే ఒక బలి పెట్టాడు. దోషారోపణ పోగొట్టాలి. మనం దోషం చేశాం కాబట్టి అది పోగొట్టడానికి లేవీకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, యాజకుడైన అహరోను చాలండి, మీకు అర్థమైంది కదా. అపరాధ పరిహారార్థ బలి. 5వదిగా నైవేద్యము అర్పించు బలి. అంటే ఏమీ లేదు అక్కడ, దేవునికి నైవేద్యం ఇచ్చుకునే బలి. ఇది పిండి వంటలతో చేసేది, రక్తము ఉండదు, జ్ఞాపకార్థముగా చేసుకునే బలి. ఇవి మనకి ఎన్ని రకాల బలులు అండి? 5 రకాల బలులు. ఈ 5 రకాల బలులు, ఇందులో ఉన్న విషయాల్ని మనం తెలుసుకుని యెఫ్తా గారు చేసిన మొక్కుబడి ఏంటి, ఆయన బలి ఏంటి, తర్వాత ఈ 5 రకాలు బలులలో మొట్టమొదటిది ఏంటండి? దహన బలి. దహన బలిలో మళ్ళా 3 రకాలు ఉన్నాయి. ఇదే తెలియాలి మనకి. ఆమెను ఏమిచ్చాడు? దహన బలి ఇస్తానన్నాడు. దహన బలి అన్నాడు. 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత మొక్కుబడి ప్రకారంగా చేసిననుంది దహన బలి. ఈ దహన బలిలో 3 రకాలు ఉన్నాయి. ఆ పేర్లు చెప్పి మీకు వదిలేస్తాను. దహన బలిలో 3 రకాలు. ఇవి రేపు దేవుని కృపను బట్టి మరొక సమయం అనుకుంటే మనం ముందుకెళ్దాం. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బైబిల్ క్లాసెస్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వెళ్ళే కొలిది మనకి ఏం తెలుస్తుంది అంటే ధర్మశాస్త్రం యొక్క విలువలు తెలుస్తుంది, రాబో క్రీస్తు యొక్క ఛాయల గురించి తెలుస్తుంది, ఆయన ఎందుకు మొక్కుకున్నాడో మనకు తెలుస్తుంది, ఆ మొక్కుబడిలో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పట్టు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. మీకు గతించిన కాలమంతట్లో మీ కృపలో భద్రపరిచారు నాయన. 2వ అంశంగా, 2వ భాగంగా దేవుడు నరబలిని అంగీకరిస్తాడా, యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా అనే అంశాన్ని ఆయన మీ లేఖనాల నుంచి చక్కటి ఆలోచనతో, ధ్యానంతో ముందుకు సాగుతుండగా మీరు కృప చూపి నడిపించండి నాయన. నీ చిత్తమైతే మరొక వారాన్ని దయచేసి మీ కృపలో భద్రపరిచి ఆయన మమ్మల్ని నడిపించడానికి మీరు కృప చూపమని, విన్న వాక్యాన్ని పిల్లలందరూ నాయన ధ్యానం చేసే ఆలోచన స్థితిని వారికి దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అందరూ చాలా కష్టంగా ఓపికతో విన్నందుకు మీకు అందరికీ మళ్ళీ ఒకసారి వందనాలు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.